హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ రివ్యూ పార్ట్. ఈరోజు వెట్రిమాన్ దర్శకత్వం వహించిన విడుదల పార్ట్ 2 తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విప్లవ నాయకుడిగా నటించారు. ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 20న విడుదలైంది. ఈ మూవీ విడుదల పార్ట్ 1 కి సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ రెండు భాగాలు జయమోహన్ రాసిన తునై 1 నవల ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ వచ్చేసి కథ సామాజిక అసమానతలు, అణగారిన వర్గాలపై జరిగే దుర్మార్గాలను బలంగా ప్రతిబింబించేటట్లుగా చూపించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడే పెరుమాల్ అంటే విజయ్ సేతుపతి నటన చాలా బాగా ఉంది. ఈ మూవీలో మరొక పాత్ర హైలైట్ గా చెప్పుకోవచ్చు. కుమారస్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ వ్యవస్థపరమైన సమస్యలను ఎలా ఎదుర్కొంటాడో, మరి మానవతను ఎలా నిలబెట్టుకోవాలనేది చక్కగా చూపించారు. ఇందులో వచ్చేసి మంజు వారియర్ సహాయక పాత్రలో ఉన్నారు. వెట్రి మారన్ అతని నైపుణ్యత దర్శకత్వంలో తీసిన ఈ మూవీకి ఇళయరాజా అందించిన సంగీతము చాలా ఆకట్టుకుంది. ఈ మూవీ హైలైట్ గా చెప్పుకోవాలంటే సామాజిక అంశాలను ధైర్యంగా చూపించే విధానం అనేది వెట్రి మారన్ కి దక్కుతుంది. ఇది సహజత్వానికి దగ్గరగా ఉన్న నటన. ఇది వచ్చేసి ప్రేక్షకులకు భారీ అంచనాగా ఉంది. కాకపోతే నిన్న వరకు మూవీ రిలీజ్ అయిన స్పందన చూస్తే, ప్రజల్లో అంటే మీన్స్ ఆడియన్స్ లో చూస్తే మాత్రము స్పందన ఓకే అంటే విడుదల పార్ట్ 1 సూపర్ హిట్ అయిన తర్వాత ఈ మూవీ కూడా హిట్ అవుతుందని భారీ అంచనాలతో ముందుకు వచ్చింది. స్పందన కూడా బాగా ఉంది ఆడియన్స్ నుండి. మరియు ఈ కథలో అణగారిన వర్గాల నుంచి వచ్చిన విప్లవ నాయకుడు పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా విముక్తి చేయాలనేది చాలా చక్కగా వెట్రిమారన్ చూపించారు. ఇందులో వచ్చేసి పెరుమాల్ అంటే విజయ్ సేతుపతిని పోలీసులు రహస్యంగా నిర్బంధించారు. అయితే ఈ వార్తలు లీక్ అవడంతో అతని అనుచరులలో అశాంతి నెలకొని సంక్లిష్టతలను నివారించడానికి పోలీసులు అతన్ని దట్టమైన అడవి గుండా తరలించడానికి ప్రయత్నిస్తారు. కానీ పెరుమాల్ మద్దతుదారుల ఆకస్మిక దాడి గందరగోళానికి దారి తీయడంతో కథ పెరుమాల్ యొక్క విధిపై ఆధారపడి ఉండి చూపించారు. అతను లొంగిపోతారా, తప్పించుకున్నారా లేదా అనే ముగింపును మీరు థియేటర్లకు వెళ్ళి చూసి ఈ మూవీని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ రివ్యూ పార్ట్. ఈరోజు వెట్రిమాన్ దర్శకత్వం వహించిన విడుదల పార్ట్ 2 తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విప్లవ నాయకుడిగా నటించారు. ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 20న విడుదలైంది. ఈ మూవీ విడుదల పార్ట్ 1 కి సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ రెండు భాగాలు జయమోహన్ రాసిన తునై 1 నవల ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ వచ్చేసి కథ సామాజిక అసమానతలు, అణగారిన వర్గాలపై జరిగే దుర్మార్గాలను బలంగా ప్రతిబింబించేటట్లుగా చూపించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడే పెరుమాల్ అంటే విజయ్ సేతుపతి నటన చాలా బాగా ఉంది. ఈ మూవీలో మరొక పాత్ర హైలైట్ గా చెప్పుకోవచ్చు. కుమారస్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ వ్యవస్థపరమైన సమస్యలను ఎలా ఎదుర్కొంటాడో, మరి మానవతను ఎలా నిలబెట్టుకోవాలనేది చక్కగా చూపించారు. ఇందులో వచ్చేసి మంజు వారియర్ సహాయక పాత్రలో ఉన్నారు. వెట్రి మారన్ అతని నైపుణ్యత దర్శకత్వంలో తీసిన ఈ మూవీకి ఇళయరాజా అందించిన సంగీతము చాలా ఆకట్టుకుంది. ఈ మూవీ హైలైట్ గా చెప్పుకోవాలంటే సామాజిక అంశాలను ధైర్యంగా చూపించే విధానం అనేది